దిక్కులేని శవంలా పోతాననుకున్నాను. సమయానికి అంబులెన్స్ లాగా వచ్చి కాపాడారు. ఇంకా నాకేం భయం లేదు. మీ వెచ్చని ఒళ్ళు హాయిగా ముక్కు మూస్తాను. అయ్యి బాబాయ్ పోయాడా? ఆయన ఇంకా బతికే ఉన్నారు. పద వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. ఏమండి? ఏంటండి? నా ఆఖరి కోరికోటం తీరుస్తారా? ఏమిటో చెప్పండి. ఇలా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చా? అయ్యో పర్లేదు, పడుకోండి. థ్యాంక్స్ అండి. మెల్లగా. అమ్మా, అబ్బా, అమ్మా. నొప్పిగా ఉందా? సమ్మగా ఉంటది. హాయిగా ఒళ్ళో పడుకున్నాడు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సరిగ్గా పోనీ. సారీ మేడం. అబ్బా, బ్రేకులే ఎక్కురా. బ్రేకులు అయితే చెప్పారుగా. అందుకనే కదా మేడం సడన్ బ్రేక్ వేశాను. సర్లే పోనీ. అబ్బా, టర్నింగ్ కొట్టకరా. అలాగేనండి. సారీ అండి. పర్వాలేదు. యారా, టర్నింగ్ తిప్పొద్దని చెప్పానా? అబ్బాయి నేను ఎప్పుడు చెప్పానండి? బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి, మటను, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉండి చొక్కా చించుకుంటాను. చొక్కా చిరుగు చిరగవే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చొక్కా చించుకుంటున్నా. నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే, నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే, ఎండలో పెళ్లి పేపర్లు చించి అతికించాలి. నువ్వు వచ్చి చదువుకుంటావురా నువ్వు? ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే. నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఓహో. వెంకటేశ్వర్ల, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పెట్టుకుని వంట చేసుకునేవాడివి. ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేశ్వర్ల, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను. పెళ్ళాం టీచర్లా నువ్వు పాఠాలు చెబుతూ కానీ. సింగల్పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్న ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట. అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందో అని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లికి ఆగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో నేను చూస్తాగా. చిత్రం, బళ్ళారే విచిత్రం. శర్మ గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది. నమస్కారం అయ్యా. దండాల నమస్కారం సర్పంచ్ గారు.
వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్. సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు ఈడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్ట మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గున్నే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు వెధవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవర్రా? నన్ను కాదు. ఎవరది? ఎవరు? ఈ సమర పుల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేదెవరు? ఏయ్, సర్పం. రవణ, నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఏయ్, ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు, ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రప్పు. ఆకు, వక్క, సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి? ఓహో, చిచ్చి కాకిరెట్ట. రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా.